హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు సంబంధించి ఏళ్లుగా జరుగుతున్న చర్చనే ఇది. అయితే 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేయబడ్డాయన్న దాని మీద పెద్ద చర్చనే నడుస్తుంది. ఇక అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, నిత్యం పచ్చరాతలతో జనం మెదళ్లను భ్రమింపజేసేలాగా ఈ పచ్చమంద ఎట్లా ప్రయత్నం చేసిందో తెలిసిందే కదా. అయితే లేటెస్ట్ గా ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద లిస్టు బయటకు వచ్చింది. ఏకంగా 2,10,000 ఉద్యోగాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని దాని సారాంశం. రీసెంట్ గా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం సభల్లో కూడా అంశాల వారీగా వాటన్నింటినీ బయట పెట్టారు. ఒకసారి ఆ లిస్టును చూద్దాం. ఈ పచ్చమంద ప్రచారానికి దీనికి కౌంటర్ గా అన్నమాట ఈ స్టోరీ. జగన్ ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. శాఖల వారీగా డేటా అయితే కరోనా 2 ఏళ్ళని తీసేస్తే ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నన్న దాని మీద మనం డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ఓవరాల్ గా 6.5 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి ఈసారి జరిగింది. ఇవి కాకుండా అంటే ప్రభుత్వానికి అనుబంధంగా పక్కన పెడితే ప్రైవేటు పెట్టుబడులు తర్వాత ఇవన్నీ తీసుకుంటే ఇంచుమించు 16 లక్షలకు పైగా ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కల్పించబడ్డాయన్నది జరుగుతున్న చర్చ. వీటన్నింటినీ మసిపూసి మారడికాయ చేసేలాగా ఈ పచ్చమంద చేస్తున్న ప్రచారాన్ని ఒకసారి తిప్పికొట్టే ప్రయత్నమే ఈ స్టోరీ. ఒకసారి అంశాల వారీగా ఏ ఉద్యోగాలు ఎన్నెన్ని ఫిల్ చేయబడ్డాయన్న చూద్దాం. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,100. తర్వాత ఎస్ఐల జాబ్లు 411. గ్రామ సచివాలయాల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ట్వీట్ వేసిండు 1,20,000 గ్రామ సచివాలయాలు. తర్వాత గ్రూప్ 1 పోస్టులు 2022 అండ్ 23 మొత్తం కలిపి 173 పోస్టులను భర్తీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే 897 పోస్టులను భర్తీ చేశారు. ఇక డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ ఇవన్నీ తీసుకుంటే 277 పోస్టులను భర్తీ చేశారు, డిగ్రీ అండ్ జూనియర్ కాలేజీలు కలిపి. తర్వాత డివైఈఓ ఉద్యోగాలు 38. గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ లో 99 ఉద్యోగాలను భర్తీ చేశారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 54 ఉద్యోగాలు. హార్టికల్చర్ ఆఫీసర్స్ అంటే వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన హార్టికల్చర్ అన్నమాట 39. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్స్ నీటిపారుదల రంగానికి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు 35. మెడికల్ ఆఫీసర్స్ వైద్య రంగానికి సంబంధించి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 59. తర్వాత మెడికల్ స్టాఫ్ రీసెంట్ గా 17 ఆన్గోయింగ్ అంటే ఇంకా రన్నింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలలో మెడికల్ స్టాఫ్ పోస్టులను ఇంచుమించు 66,000కు పైగా నింపింది అనమాట. 60,000 పోస్టులు. ఇవి కాకుండా ఇక టీచర్ పోస్టుల భర్తీల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఎలుగబెట్టిన 1998 అది 2 దశాబ్దాలుగా నలిగిన వివాదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మొన్న పరిష్కారం చూపించింది. 4,059 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత 2008 డిఎస్సి వివాదం కొనసాగింది. అందులో 2,193 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళకు కూడా సెటరైట్ చేశారు. తర్వాత 2018లో ఇదే చంద్రబాబు సర్కారు 6,954 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని అట్లా హోల్డ్ లో పెట్టిండ్రు. వీళ్ళని కూడా గుర్తించి రెగ్యులరైజ్ చేశారు. ఇక 2019 టీచర్ పోస్టుల వివాదానికి సంబంధించి 602 పోస్టులు వివాదంలో ఉన్నాయి. వీటిని కూడా గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది. ఇక కేజీబీవి కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 1,200 పోస్టులను ఫిల్అప్ చేసింది. ఇది కాకుండా 2024 డిఎస్సిలో మనకు తెలుసు 6,100 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ఈ ప్రతిపక్షాలు అడ్డపడ్డాయి, అది ఆగిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరగవచ్చు. మొత్తం టీచర్ పోస్టులే వచ్చేసి 21,108 పోస్టులు. ఇక ఇవి అన్ని కలిపితే ఓవరాల్ గా 2,10,000
ఉద్యోగాలను గవర్నమెంట్ ఉద్యోగాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు భర్తీ చేసింది. ఇవి కాకుండా ఇక 2,66,000 మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు. వీటికి తోడు ఇంచుమించు 4 లక్షల మంది ఎంఎస్ఎంఈ పథకం కింద ఉపాధి అవకాశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కల్పించింది. సో ఇట్లా ఓవరాల్ గా అంటే పెట్టుబడులు 1,13,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ఇప్పటికే ఎన్నో భారీ మధ్యతరగతి పరిశ్రమలు ఆపరేషన్లోకి వచ్చినాయి. వీటి ద్వారా ఇంకొక 10-12 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని జాతీయ సంస్థలు అంటే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర నివేదికలు స్పష్టం చేసినాయి. ఇదంతా అభివృద్ధి కాదా? ఇదంతా సంక్షేమం కాదా? ఇదంతా ఉపాధి కల్పన కాదా? దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు కల్పించబడలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తున్న నేపథ్యంలో ఈ పచ్చమంద చంద్రబాబు నాయుడు పచ్చకామెరలు వీళ్ళందరూ కలిసి చేస్తున్న దుష్ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పే ఈ చంద్రబాబుకు వీళ్ళ కూటమికి ఈ పచ్చ ప్రచారానికి చెంపదెబ్బ లాంటి తీర్పుని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.